అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 16వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది చతుర్థి, నక్షత్రం మూల, కరణం భవ, పక్షం శుక్రపక్షం, యోగం సిద్ధి, రోజు శుక్రవారం, జన్మరాశి ధనుసు రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:07 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:40 నుండి 1:39 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:35 నుండి 12:15 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:41 నుండి సాయంత్రం 5:03 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మే నెల 16వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3 పదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పదములు ఉంటాయి. మకర రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి శుక్రవారం నాడు ఈరోజు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీ ప్రేమైన వారి సహకారం లేకపోతే ఈరోజు మీరు ఖాళీగా ఉంటారు. మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలరు అనుకుంటేనే ఎవరికైనా సరే తీవ్రమైన వాగ్దానం చేయండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపు అనేది గర్వాన్ని పొందుతారు. ఈరోజు మీ పనులు చాలా వరకు కూడా మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. మీ రూపురేఖలు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలుగజేస్తుంది. ఈరోజు మీకు ఎన్నెన్నో సరదాలు ఉంటాయి. ఈ రోజంతా మీ బెటర్ యాప్తో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఒంటరిగా ఉన్నవారి తల్లిదండ్రులు తగిన కొరకు ప్రారంభించవచ్చు. ఏదైనా ఉంటే వారి ఎంపికను ఆమోదించవచ్చు. ఈరోజు ప్రయాణాలు చేసేవారు, వారితో పాటుగా ఇచ్చే పిల్లలు, పెద్దవారు తగినన్ని ఔషధాలు స్టాక్ చేసుకొని తమతో తీసుకెళ్లాలని సూచించబడుతుంది. ఈరోజు విద్యార్థులు అలసత్వం మరియు ఇతర పరధ్యానం వల్ల తమ చదువు నుండి దూరంగా ఉండవచ్చు. ఆటలాడేవారు తమ రంగంలో సాధించిన విజయాలకు ప్రతిఫలం ఆశిస్తారు. వారి జీవిత సాఫల్యం పుష్కలం కూడా పొందవచ్చు. మీరు ఈరోజు శక్తి కేంద్రంగా ఉంటారు. మీరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. కేసులు వారి పేరు ప్రఖ్యాతలు మరియు డబ్బులు తీసుకొని వస్తాయి. కష్టపడే అలవాటు లేని విద్యార్థులు ఈరోజు చాలా కష్టమైన రోజుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది. వ్యాపారంలో ఉండే చికాకులు అయితే తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఈరోజు ఉన్నత అవకాశం లభిస్తాయి. ఈరోజు మీ ప్రేమ సంకేతాలు ఉజ్వలంగా ఉంటాయి. దాని ప్రభావం వల్ల మీరు మీ అభిమానం చాలా ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా గర్వపడతారు. వారు తమ చదువులు లేదా యాక్టివిటీస్లో రాణిస్తారు. తద్వారా పేరు ప్రఖ్యాతలు కూడా సాధిస్తారు. ఈరోజు మీ ప్రయాణంలో చిన్న చిన్న సమస్యలు అయితే పెరుగుతాయి. దీనితో మీరు రోజంతా కూడా ఏ పని చేయకుండా ఉండిపోతారు. ఉపాధి అవకాశాన్ని కోరుకునే వారు ఈరోజు ప్రభావవంతమైన దాన్ని కలుసుకోవచ్చు. వారు మంచి ముద్ర వేసేలాగా ఉంటారు. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు తమ వ్యాపారం మరియు కెరియర్లో బలోపేతం కావడానికి కృషి చేస్తారు. వారు ఈరోజు ఈ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. ఈరోజు విద్యార్థులు ప్రమాదకరమైన కార్యకలాపాలలో పాలు పంచుకోవచ్చు. మరి ఏం చేస్తున్నారో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేనిచో అనవసర తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది. ఈరోజు మీరు రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేయగలదు. మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుకూలంగా లేదా స్నేహితులతోనూ గడపండి. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి, ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. మీరు చాలా బేర పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు. రోజు చివర్లో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయం మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు.
వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటమయమని కొందరు అనుకుంటారు. కానీ ఈరోజు మాత్రం మీకంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈరోజు మీరు ఇతర అవసరాలు తీర్చవలసి ఉంది. కానీ పెళ్ళిళ్ళతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. కానీ మీకున్న అలవాటు కష్టాలు తలుచుకోవడం, వాటిని భూతద్దంలో పెట్టి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదాతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును. మీ జతతో కొత్త పొజిషన్ని అమ్మకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు, కానీ కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మటుమాయమవుతాయి. సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ కుటుంబ సభ్యుల కోపానికి బాధ్యతలు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు, కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్ చాక్లెట్ తినే అవకాశం ఉంది. ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికి కాదు, మీకైతే ఎప్పుడు వెనక ఆలోచించకుండా కూడా సానుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేదంత అద్భుతంగా తోస్తుంది. ఈరోజు మీ చుట్టూ సరైన వారు, మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. విజయాన్ని, సంతోషాన్ని తెచ్చిపెట్టే శుభకార్యం. మీ పరిశ్రమకు మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు. మీకు చక్కటి సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది. వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలున్నాయి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుకుంటారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మకర రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, కుటుంబం చాలా అద్భుతంగా ఉన్నాయండి. సంపద, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి మృదువైన ప్రేమ జీవితం కొరకు మీ ప్రేయసిని కలిసే ముందు తల మరియు శరీరం నూనెతో మర్దన చేసుకోండి. రేపటి రోజున అద్భుతంగా ఉండబోతుంది. ఏ పనులు పట్టినా కానీ అంత సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట. అన్నిట్లలో కూడా మీ యొక్క బిజినెస్ షెడ్యూల్లో కూడా మీరు మంచిగా గడిపేస్తారండి. అలాగే మీకు రేపటి రోజున తప్పకుండా ఏంటంటే ఒక కొత్త వ్యక్తి రాకతో మీ జీవితం అనేది తప్పకుండా మలుపు తిరగబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంతకీ ఆ కొత్త వ్యక్తి ఎవరంటే గనక ఏంటంటే కొంతమందికి మీరు ఎవరైనా కానీ మన అనుకునే వారు కొంతమంది ఉంటారు కదా, అంటే ఆ వ్యక్తులు పూర్తిగా నమ్మేసి వారి దగ్గర ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలు కానీ, కొన్ని సీక్రెట్స్ కానీ, ముఖ్యమైనటువంటి అంశాలను కానీ, లేదంటే మీకు ఏదైనా పర్సనల్ విషయాలు కానీ వారితో షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే వాల్యూ ఏంటంటే అక్కడ కొంతమంది మీకు తెలిసినటువంటి వ్యక్తులు మీ గురించి అన్ని కూడా తప్పుగా ప్రచారం చేసి మీ గురించి మంచిగా కాకుండా మీ గురించి అన్ని బ్యాడ్గా మీరు చేసేటువంటి పనులు మీకు తెలియకుండా వారు ఉపయోగించుకుంటూ ఉంటారు. వారు సక్సెస్ అవుతూ చాలా కాలం నుండి అలాగే చేస్తూ ఉంటారనమాట. అయితే ఏంటంటే మీకు తెలిసినటువంటి వ్యక్తులను మీరు గుడ్డిగా నమ్మేసి మీకు సంబంధించిన చేసినటువంటి ప్రతి పనిని కూడా వారికి ఈజీగా చెప్తుంటారనమాట. అయితే మీకు కొంత లాభాలు అనేటివి కనిపించక అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, మేము చేస్తున్న తప్పేంటి, మేము మిస్టేక్ ఏం చేస్తున్నామని ఆలోచిస్తుంటారు. కానీ మీరు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు మీరు చక్కగా ఏదైతే పని చేస్తూ మీరు
ఇలాగని గడిపేస్తూ ఉంటారు కదా. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన అనుకున్న వారికి చెప్పడం కానీ, ఇంకా ఇంకేదైనా ఇంకొకరికి చెప్పి వారి ద్వారా మీకు సంబంధించిన పనులన్నీ కూడా వాళ్ళ ద్వారా చెప్పిస్తూ మంచి లాభాలు పొందుతూ ఉంటారనమాట. ఆ వ్యక్తి వల్ల మీకు ఎలా తెలుసు